రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. చిలకలూరిపేట టీడీపీకి షాక్ తగిలింది. మర్రి రాజశేఖర్ ను టీడీపీలో చేర్చుకోవడానికి నిరసిస్తూ చిలకలూరిపేట టీడీపీ మండల అధ్యక్షుడు బండారుపల్లి సత్యనారాయణ రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ టీడీపీ వ్యతిరేక ఉగ్రవాది అని ఆయన విమర్శించారు. తన ఆవేదనను అధిష్టానానికి తెలియజేశామని, పట్టించుకోకుండా ఆయనను పార్టీలో చేర్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 8 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని, ఇప్పుడు తీవ్ర ఆవేదనలో ఉన్నానని తెలిపారు. పార్టీలో పనిచేసిన వారికి విలువ లేదు, అందుకే పదవికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఈ నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా ఏకదాటిగా కార్యకర్తలకు అండా దండగా ఉండి అన్ని తానై పార్టీ నడిపించినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారు 8 సంవత్సరాలు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, 5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి నియోజకవర్గంలో ఆయనకి తెలియకుండా, ఆయన్ని సంప్రదించకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, జెండా వేసుకున్నటువంటి వ్యక్తుల్ని చీల్చి చెండాడి వేటాడి వెంటాడినటువంటి ఒక ఉగ్రవాది వైసీపీ పార్టీకి చెందిన వ్యక్తిని పార్టీలో చేర్చుకోవటం చాలా అవమానంగా కార్యకర్తలుగా మేము భావిస్తా ఉన్నాం. దీన్ని సహించలేక మా ఆవేదనని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి ఫోన్ ద్వారాను, మెసేజ్ల ద్వారాను తెలియజేశాం. మరి ఇటువంటి వ్యక్తిని కనీసం పుల్లారావు గారికి సమాచారం లేకుండా, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడకుండా, ముఖ్య ద్వితీయ శ్రేణి నాయకులకు చెప్పకుండా ఏ విధంగా తెలుగుదేశం పార్టీ ఇతన్ని పార్టీలో చేర్చుకుంటుంది, ఏ విధంగా రేపు మీ గ్రామాల్లో, మండలాల్లో, నియోజకవర్గంలో కలిసి పనిచేయాలి. అందుకనే పార్టీ తీసుకున్న నిర్ణయం, మండల అధ్యక్షుడిగా ఆ ఆవేదనని, బాధని పార్టీకి చెప్పినా పట్టించుకోలేదు. కాబట్టి ఈ పార్టీలో పనిచేసిన వాడికి, నాలాంటి వాడికి విలువ లేదనేటువంటి భావంతో ఈ రోజు నేను మండలంలో మండల స్థాయి నాయకులు రాజీనామాలు చేయడం జరిగింది. పార్టీ పదవులకి ఇంకా అనేక మంది చేస్తారు. మర్రి రాజశేఖర్ తో కలిసి ప్రయాణం చేయడం అనేది జరిగేది కాదు. మా క్రియాశీలక రాజకీయానికి మేము ఈ రోజు నుంచి దూరంగా. రైట్, ఇక మర్రి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరారు. దీనికి వ్యతిరేకంగా బండారు సత్యనారాయణ అయితే రాజీనామా చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రమేష్ అందిస్తారు. రమేష్, దీనికి టీడీపీ అధిష్టానం ఏం సమాధానం చెప్పే అవకాశం ఉందంటారు? శిరీష, ఏదైతే మర్రి రాజశేఖర్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ వైసీపీ పార్టీకి, అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలోనే ఆయన కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేళ్ళకి కూడా నిన్న సాయంత్రం చంద్రబాబు సమక్షంలో కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే టీడీపీలో చేరినప్పటి నుంచి కూడా అటు టీడీపీ వర్గాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వినపడుతుంది. ఏదైతే మండల పార్టీ అధ్యక్షుడు ఈదర సత్యం కూడా ప్రెస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు, రాజీనామా చేశారు. అదేవిధంగా ఆయనతో పాటు మరికొందరు నేతలు కూడా మూకమండిగా కూడా రాజీనామాలకి సిద్ధమయ్యారు. ఎందుకంటే ముందస్తుగా కూడా పార్టీ అధిష్టానానికి ఒక హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే మర్రి రాజశేఖర్ చేసినటువంటి, అంటే 2004 నుంచి ఆయన చేసినటువంటి అరాచకాలు గాని, ఆయన ఉగ్రవాదిగా ఆయన పరిగణించారు. ఒక టీడీపీ నేతగా, సీనియర్ నేతగా అటు పట్టిపాటి పుల్లారావుకు సంబంధించినటువంటి గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. సీనియర్ నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు మర్రి రాజశేఖర్ పైన. ఏదైతే లోకల్ గా ఉన్నటువంటి నేతల అభిప్రాయం తీసుకోకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారంటూ కూడా చంద్రబాబుని స్వయంగా ప్రశ్నించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి, ఎందుకంటే కీలకంగా నిన్న మనం చూసాం చంద్రబాబు దగ్గర కండవా కప్పుకునేటువంటి సమయంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పక్కనే ఉన్నారు. ఆయనే స్వయంగా పార్టీలో తీసుకొచ్చిన దగ్గర నుంచి కానీ, అదేవిధంగా పార్టీలో చేర్చేంత వరకు కూడా కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మర్రి రాజశేఖర్ పార్టీలో చేరడానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కీలక పాత్ర పోషించినటువంటి నేపథ్యంలో కూడా టీడీపీ శ్రేణులు కూడా లావు శ్రీకృష్ణదేవరాయల పైన కూడా
తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అనేక వ్యవహారాల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా మరి విభేదాలు సృష్టించి కార్యకర్తల మధ్య గొడవలు సృష్టించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మర్రి రాజశేఖర్ తీసుకొచ్చిన తర్వాత కూడా ఒక్కసారిగా కూడా అటు చిలకలూరుపేట నియోజకవర్గంలో బగ్గుమన్నాయి. అటు పూర్తి స్థాయిలో టీడీపీ శ్రేణులు కూడా తీవ్రంగా అధిష్టాన నిర్ణయాన్ని కానీ అదేవిధంగా ఇటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా నేతలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనిపైన అధిష్టానం ఇంతవరకు కూడా ఎలాంటి వైఖరి వెల్లడించినటువంటి నేపథ్యంలో కూడా మరి ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే రాజీనామా చేసినటువంటి బండారు సత్యనారాయణ రాజీనామా చేసిన తర్వాత మరికొందరు నేతలు కూడా రాజీనామా చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు వైసీపీలో గ్రూప్ రాజకీయాలు పెట్టి పోషించినటువంటి మర్రి రాజశేఖర్ టీడీపీలో ఎందుకు ఆ విధంగా వ్యవహరించడు, అదేవిధంగా మరి టీడీపీ కార్యకర్తలు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఏదైతే ఆయన అధికారంలో ఉన్నప్పుడు అనేక కేసులు నమోదు చేసి కూడా తీవ్రంగా ఇబ్బంది గురి చేసినటువంటి సందర్భాలు కూడా మరి టీడీపీ నేతలు కూడా మీడియాకి వెల్లడించారు. అధిష్టానికి ఒక అల్టిమేట్ జారీ చేశారు. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోకపోతే మరికొంతమంది కూడా టీడీపీకి రాజీనామా చేస్తామని కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో నేడు పల్నాడు జిల్లా పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబుకు సంబంధించినటువంటి పర్యటనలో కూడా కొంత ఇదే విషయాన్ని కూడా చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది కూడా వేచి చూడాలి. ఏది ఏమైనా మర్రి రాజశేఖర్ రాకతో కూడా టీడీపీ రెండు వర్గాలుగా కూడా విడిపోయేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వైసీపీలో రెండు వర్గాల మధ్య చిలకలూరుపేట నియోజకవర్గం నలిగిపోయినటువంటి నేపథ్యంలో మరోసారి టీడీపీకి ఇదే విషయం కూడా పునరావృతం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సీనియర్ నేతలు ముందస్తుగా కూడా అధిష్టానానికి ఒక హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అధిష్టానం ఏ విధంగా దీన్ని ఎలా పరిష్కరిస్తుంది, అదేవిధంగా పార్టీలోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో మర్రి రాజశేఖర్ కి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది, వీరి మధ్య గొడవలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గొడవలు అధిష్టానం ఏ విధంగా పరిష్కరిస్తుంది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఖచ్చితంగా లావు శ్రీకృష్ణదేవరాయల వ్యవహారం పైన మాత్రం ఖచ్చితంగా టీడీపీ శ్రేణులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనిపైన కూడా మరి టీడీపీ నేతలు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పట్టిపాటి పుల్లారావు సీనియర్ నేతగా ఉన్నారు, మాజీ మంత్రి, అదేవిధంగా పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇంతవరకు కూడా పట్టిపాటి పుల్లారావు ఇంతవరకు ఎలాంటి విషయం కూడా మాట్లాడినటువంటి నేపథ్యంలో కూడా ఆయన వైఖరి ఎలా వెల్లడిస్తారు, అధిష్టానం ఏ విధంగా దీన్ని పరిష్కరిస్తుందని కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ రమేష్. రైట్, వికారాబాద్ జిల్లా యాలాల మండలం గోవిందరావుపేటలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. పర్మిషన్లు ఇచ్చిన చోట కాకుండా వేరే చోట ఇష్టం వచ్చినంత ఇసుకను తోడుకుంటున్న అక్రమార్కులు వివిధ ప్రాంతాల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో సాగుతున్న దందాను యాలాల మండలంలోని గోవిందరావుపేటలో స్థానికులు అడ్డుకున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ట్రాక్టర్లను సీజ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాలను విడిచిపెట్టేదే లేదని స్థానిక ఎస్ఐ విఠల్ రెడ్డి స్పష్టం చేశారు. పాత తాండూరులోని కాగ్నా నది నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం 2 ట్రాక్టర్ల మేర ఇసుక తోడుకునేందుకు తహసీల్దార్ పర్మిషన్ ఇచ్చారు. అయితే అక్రమార్కులు అనుమతి లేఖలను దుర్వినియోగం చేస్తూ యాలాల మండలంలోని గోవిందరావుపేటలోని కాగ్నా నది నుంచి 20 ట్రాక్టర్ల ఇసుక తోడేశారు. అయితే రెవెన్యూ అధికారులు ఫైన్ వేసి వదిలిపెడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. విచ్చలగడ ఇసుక అక్రమ రవాణా నడుస్తుంది. దానికి సంబంధించి ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నేను 2 టిట్లకి ఇచ్చిన, మీరు ఆపండి అంటే ఇచ్చు తన వంతంట ఆపడు మన వంతంట. ఇదేమన్నా అతను కోడలు దొంగతనం చేసి అతను దోసుకోమని కోడలు కడతామని అన్నట్లున్నది. ఎంఆర్ఓ ఇచ్చాడంటే మేము ఆపాలన్నట. నువ్వు 2 ట్రిప్లు ఇచ్చిన నీకు సంబంధించిన అధికారులు పెట్టి 2 ట్రిప్లు
కల్లా బండ్లు బాగుంటున్నాయి, విచ్చాల విడిగా నడిపిస్తున్నారు. ఒక ట్రిప్ 2 ట్రిప్ అని చెప్పి రోజు 10 ట్రిప్ కొట్టున్నారు. రాత్రి 8 అయితే కూడా బండ్లు అయితే లేదు. ఎంఆర్ఓ ఫోన్ చేస్తున్నాము, ఎంఆర్ఓ మీరు పట్టుకుని అంటున్నారు, ఇది ఉంటే మీరు పట్టుకుని అంటే ఎంఆర్ఓ చెప్తున్నారు. ఇక్కడ చేనులు అక్కడ కర్ర స్తంభాల కింద వాళ్ళ స్తంభాలు ఉంటే అడిగి పెద్ద లైన్ ఉంటే 11 లైన్ ఉంటే దాని కింద నింపితే స్తంభాలు మొత్తం ముగిపోయినాయి. ఇప్పుడు ఖాళీ ఇట్లా వర్షం పడి నీళ్ళు వస్తే ఆయన 11 వైర్లు మొత్తం పడిపోతే ఎవరు నష్టపోతాడు? రైతులు నష్టపోతామని ఎంఆర్ఓ గారు వాళ్ళకు ఉస్కా కమిషన్ తీసుకొని ఉస్కా దాంట్లోకి మొత్తం పర్మిషన్ ఇస్తున్నాడు. ఇందిరా మిన్లకు ఇచ్చేది రెండే ట్రిప్పులు, వీళ్ళు కొట్టేది 10 ట్రిప్పులు. ఎవరు అడిగే బాధ్యతలు లేదంతా చేస్తున్నారు. ఇప్పుడు లెటర్ లేకుండా బండి పోతుంటే పట్టుకుంటే పోలీసులు కూడా దాన్ని పట్టుకోలేరు. కోకో కిడ్స్పేట అని చెప్తున్నారు వాళ్ళు కూడా. మరి ఎంత కమిషన్ తింటున్నారు, ఏం తింటున్నారో వాళ్ళకి మరి అది రైతులను ఇంత పాడు చేద్దాం అనుకుంటున్నారు. ఏమనుకున్నారు, ఒక పారు వచ్చి చూడమని ఎంఆర్ఓని అక్కడ మొత్తం ఏమైనా తెలుస్తుంది. కుర్చీ మీద కూర్చొని నువ్వు లెటర్ రాసిస్తే అయిపోతుంది అనుకుంటున్నాడు ఆయన, కానీ ఒక పారు రాండి వచ్చి చూస్తే తెలుస్తుంది దాని గురించి. ఇక ఈ ఇసుక మాఫియాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ పవన్ అందిస్తారు. పవన్, వికారాబాద్ జిల్లాలో ఈ యొక్క ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. ముఖ్యంగా చూస్తే ఇంద్రమ్మ ఇళ్లకు ఒక ఇసుక పర్మిషన్ తీసుకొని మరొక చోటకి యొక్క ఇసుకను కూడా తరలిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రెవెన్యూ సంబంధించిన అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఎవరు కూడా దీనిపైన చర్యలు తీసుకోకపోవడం పైన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంద్రమ్మ ఇండ్ల కోసం ఒక చోట పర్మిషన్ తీసుకుంటూ అదే పర్మిషన్ల పేరుతో వేరొక చోట ఇసుకలను తోడేస్తున్నారు. అయితే దీనిపైన రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా కేవలం ఫైన్ వేసి మాత్రమే వదిలేస్తున్నారు. అంతేకాకుండా ఒక ట్రాక్టర్లకు సంబంధించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ ట్రాక్టర్లను తరలించారు. అదే ఇసుక ట్రాక్టర్లను విడిపించేందుకు తాండూరు మండలం తహసీల్దార్ వచ్చి ఒక ఇసుకలకు సంబంధించిన పర్మిషన్ చూపించడంతో ఒక వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది. మొత్తానికి చూస్తే ఈ నెల 10వ తేదీన ఆ యొక్క తాండూరు మండలానికి సంబంధించిన లక్ష్మీబాయి ఇళ్లకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా ఈ యొక్క తవ్వకాలు కూడా జరిగాయి. అంతేకాకుండా స్థానికులు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఫైన్లు కట్టి చేతులు దులుపుకుంటున్నారు అనేది మాత్రము స్థానికంగా ఇటు ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మొత్తానికి గోవిందరావుపేటలోని ఇసుక మాఫియాను స్థానికులే అడ్డుకున్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్. హైదరాబాద్ సోమాజిగూడ హెచ్పీ పెట్రోల్ పంపు అవుట్లెట్ లో నీళ్లు కలిపిన పెట్రోల్ వాహనదారులకు చుక్కలు చూపించింది. బంక్ లో పెట్రోల్ పోయించుకున్నాక వాహనాలు మొరాయించాయి. దీంతో వాహనదారులు అక్కడికి చేరుకుని ఆందోళన చేశారు. వాహనాలు నాశనమయ్యాయని, రిపేర్ల కోసం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బంకులో పెట్రోల్ పోసుకున్న వారు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వాహనాల ఇంజన్లు మొరాయిస్తే మాకేంటి సంబంధమని మేనేజర్ సమాధానం ఇవ్వడంతో పెట్రోల్ పోయించుకున్న వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీళ్లు కలిపిన పెట్రోల్ పోసిన బంకుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. क्या करने कितना मुश्किल ये पंप को आए थे हम लोग एचपी गवर्नमेंट आउटलेट पंप है बोल के रेगुलर पेट्रोल यहीं डलाते और तुम रात में भी गाड़ी में पेट्रोल डलाए उसके 10-15 मिनट एनटीआर गार्डन करने तक गाड़ी के बाद गाड़ी एकदम मिस हो गया। उसके बाद सीएनजी भी है गाड़ी में तो सीएनजी पे शिफ्ट करके गाड़ी घर तक पहुंचा दी है। गाड़ी पहुंचाने के बाद नेक्स्ट डे काम पे निकलने के टाइम गाड़ी स्टार्ट करा तो गाड़ी स्टार्ट ही नहीं हुआ तो टोइंग बेल्ट पे गाड़ी सीधा सर्विस सेंटर को भिजा के गाड़ी चेक कराया तो फ्यूल पंप खोल के जो है सो लोग चेक करे तो पेट्रोल के साथ पानी है उसमें। वो वीडियो रिकॉर्डिंग्स है वो रिकॉर्डिंग्स ले लेके इधर आया
तो लोग उनका गारंटी नहीं है। गाड़ी का जो सर्विसिंग होता है वो सर्विसिंग करा देता हूँ बोल के बोल रहे। बाकी वो सर्विसिंग के बाद अगर 2 महीने 3 महीने के बाद कुछ भी इंजन रिलेटेड कुछ भी अगर रेस्पॉन्सिबिलिटी है तो ये लोग उठाने रेडी नहीं है। आपको फोन पे कोई उनका मैनेजर बात करा, फोन पे नाम नहीं मालूम मेरे को। बाकी उनके सुपरवाइजर से कोई मेन इंचार्ज है नहीं है पंप पे बात करने, कोई सुपरवाइजर ही बात कर रहे थे। कुछ भी नहीं, गाड़ी का मेरे को या तो जेन्युइन सर्विसिंग होना, रिपेयर होना, फिर बाद में फ्यूचर में प्रॉब्लम नहीं है जैसा होना, या सीधा जो है सो लीगल एक्शन लेके जो है सो नई गाड़ी का जो होता है वो बात कर। 2010 रुपीज का पेट्रोल डलाया गाड़ी में। कितना पानी आया? अब वो शोरूम वाले टैली करके पूरा बोल रहे अभी खोल के, वो आया तो पूरा एक बार डिटेल्स में शेयर करता हूँ। కల్తీ పెట్రోల్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఇప్పుడున్న రోజుల్లో ప్రతిదీ కల్తీ అయిపోతుంది, ఇప్పుడు పెట్రోల్ ని కూడా కల్తీ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచి సాగుతుంది, ఎలా గుర్తించారు వాళ్ళు అసలు? వాస్తవానికి ప్రస్తుతం వెలుగులోకి వచ్చినటువంటి ఈ కల్తీ పెట్రోల్ ఇన్సిడెంట్ కు సంబంధించి రీసెంట్ గానే సోమాజిగూడలోని రాజ్ భవన్ కు అతి సమీపంలోనే ఈ యొక్క పెట్రోల్ బంక్ ను ఓపెన్ చేయడం జరిగింది. హెచ్పి పెట్రోల్ బంక్ లో ఉదయం నుంచి ప్రయాణికులు తమ వాహనాలను తీసుకొచ్చి పెట్రోల్ కొట్టిస్తున్నటువంటి సందర్భంలో వాహనాలకి పెట్రోల్ కొట్టించిన తర్వాత వాహనాలు ఎక్కడికెక్కడే మొరాయించి ముందుకు కదలనటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే దీని అంతటికి కారణం ఏంటని ఆరా తీసినప్పుడు ఆ పెట్రోల్ లో కల్తీ ఉన్న కారణంగానే వాహనాలు ఇలా మొరాయిస్తున్నాయి, పెట్రోల్ డీజిల్ కల్తీ చేయడం కారణంగా ఈ రకమైనటువంటి ఇబ్బంది తలెత్తిందని చెప్పిన విషయాన్ని గ్రహించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని వాహనదారులు నిలదీసినటువంటి ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు చేతులు ఎత్తేయడంతో వాహనదారులు మేనేజర్ ను పిలిపించి మేనేజర్ ను అడిగారు. అయితే మేనేజర్ సైతం జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి పెట్రోల్ డీజిల్ లో కల్తీ కలవడానికి సంబంధించి సరైనటువంటి ఆన్సర్ ఇవ్వడంతో వాహనదారులు కోపోద్రిక్తులయ్యారు. ఈ క్రమంలోనే తను వాహనాలకు సంబంధించి కూడా ఎక్కడికి ఏ వాహనాలు అయితే ముందుకు కదలకుండా మొరాయించడం జరిగిందో వాటికి సంబంధించి కొత్త సర్వీసింగ్ చేయించేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అయితే మనకంటున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇటీవల ఏర్పాటు చేయబడినటువంటి యొక్క హెచ్పి పెట్రోల్ బంక్ అనేది అవుట్లెట్ ప్రధానంగా కేంద్ర సంస్థలలో కేంద్ర సమక్షంలో నడపబడుతున్నటువంటి పెట్రోల్ బంక్ గా తెలుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అనేది రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నగరంలో మరొకసారి కల్తీ పెట్రోల్ డీజిల్ వ్యవహారం అనేది వెలుగులోకి రావడంతో వాహనదారులు నిరంతరం సిటీ నగర వ్యాప్తంగా ప్రయాణాలు చేసేటువంటి వాహనదారులు ఇటువంటి కల్తీ పెట్రోల్ కు సంబంధించి కల్తీ డీజిల్ ను ఇలా వాహనదారులకు అందిస్తున్నటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఓ యువకుడి అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. మహదేవ్పూర్ మండలంలోని మద్దులపల్లి అటవీ ప్రాంతంలో గతేడాది జూన్ 1న దుర్గం ప్రవీణ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బోరంపల్లి నుంచి మద్దులపల్లికి కాలినడకన వెళ్తుండగా బల్జాపూర్ ఫారెస్ట్ పరిధిలో మృతి చెందాడు. అయితే తాజాగా పోలీసులు ఏరియా డామినేషన్ సెర్చ్ చేస్తుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న 6 వేటగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా దీంతో కరెంటు తీగలు తగిలే ప్రవీణ్ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులకు సంబంధించిన వివరాలు కాటారం డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు. వన్యప్రాణులను వేటాడడం నేరమని, వాటి కోసం కరెంటు తీగలు, ఉచ్చులు అమర్చరాదని హెచ్చరించారు. గత సంవత్సరం జూన్ 1న ఒక కాళేశ్వరం పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఫిర్యాదు అవుతుంది. దుర్గం ప్రదీప్ అని, బోరంపల్లి విలేజ్, కోటపల్లి మండలం, మంచిర్యాల డిస్ట్రిక్ట్. వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఊరు నుంచి బయలుదేరి మద్దులపల్లి గ్రామానికి వాళ్ళ అమ్మమ్మ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరి వచ్చినది 31 మే రోజు. అయితే అతను ఇంటికి చేరుకోలేదని సమాచారం ఫిర్యాదు చేయడం జరిగింది. అట్లనే వెతుక్కుంటూ వస్తున్న క్రమంలో ఏదైతే బల్జాపూర్ అటవీ ప్రాంతంలో వాళ్ళ తమ్ముడు ప్రవీణ్ ఫారెస్ట్ లో
చనిపోయి ఉండటం, దాని మీద ఇమీడియట్ గా పోలీసు వారికి సమాచారం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వారిని కేసు చేయడం జరిగింది. ఆ కేసు అట్లే విచారణలో ఉన్నది. తర్వాత మనకున్న సోర్సెస్ ద్వారా మనం ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. దానిలో భాగంగానే ఏరియా డైవర్షన్ లో భాగంగా అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నప్పుడు అనుమానాస్పదంగా జరుగుతున్నటువంటి వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వారిని అక్కడ విచారించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా వీరు అటవీ ప్రాంతాలను కరెంట్ తీగలు అమర్చి వన్యప్రాణుల్ని కరెంట్ తీగలు చనిపోవడంతో ఆ వన్యప్రాణులని వాటిని అడవి పందులు కావచ్చు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శ్రీసాగర్, ఏదైతే భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో దుర్గం ప్రవీణ్ అనే వ్యక్తి గత ఏడాది జూన్ 1న మద్దులపల్లి అటవీ ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆ విషయంలో అప్పుడు పోలీసులు అనుమానాస్పద స్థితిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ హత్యకు ఆ యొక్క మృతికి సంబంధించి కేసునైతే నిన్న అమ్మమ్మ ఇంటికి కాలినడకన వెళ్తున్న వ్యక్తి ఈ బల్కాపూర్ ఫారెస్ట్ లో మృతి చెందాడు. ఆ మృతిలో ఆ రోజుల్లో అప్పుడు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్న పోలీసులకి నిన్న ఏరియా డామినేషన్ చేస్తుండగా బల్జాపూర్ అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న 6 వ్యక్తులను పట్టుకొని విచారించడంతో వారు వన్యప్రాణుల వేటగాళ్లుగా వారు ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ అడవిలో కరెంటు విద్యుత్ అమర్చి ఆ వన్యప్రాణుల్ని వేటాడుతున్నట్టుగా వారు ఒప్పుకున్నారు. అంతా కూడా వారు పెట్టిన కరెంటు తీగలకు తగిలే మృతి చెందినట్లుగా వారంతా పోలీసుల సమక్షంలో ఒప్పుకోవడంతో ఇటు కాళేశ్వరం పిఎస్ అయితే కాటారం డిఎస్పీ సూర్యనారాయణ అయితే దానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేట చేస్తున్న వారు ఎవరు కూడా కరెంటు ద్వారా వన్యప్రాణులు వేట చేస్తున్న వారిపైన చేయొద్దు, అలా చేస్తే చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అలాగే ఈ 6 ఎవరైతే ఈ మట్టపల్లికి చెందిన చకినారపు సంతోష్, వెల్పుల వీరందరిపైన కూడా వారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి వారిని జైలుకు పంపించడం అయితే జరిగింది. శ్రీసాగర్. ఓకే రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాసేపట్లో మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భేటీ అవనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాసేపట్లో మంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో భేటీ అవనున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.